మ్యామ్, యాంటీనెంటల్ కేర్ అంటే ఏంటి? యాంటీనేటల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 9వ నెల వరకు మెట్రోకేర్ హాస్పిటల్లోని అందిస్తున్నటువంటి సర్వీసెస్ ఏంటి? అన్ని రకాల ప్రొసీజర్స్ మేము చేస్తాము. ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీస్ కూడా వస్తున్నాయి, సో అది ఎంతవరకు సేఫ్ అంటారు చేయించుకోవటం? నొప్పి వల్ల ఏమవుతుందంటే మదర్కి అంటే మామూలు పర్సన్సే మనం వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి కదా, సో ప్రెగ్నెన్సీ లేడీస్లోనే అట్లానే ఉంటాయా? ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కోవిడ్ వల్ల వచ్చే రిస్క్. నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే చాలు ఇంకా అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే కాంప్లికేషన్స్ లేనప్పుడు ఓకే, కాంప్లికేషన్స్ ఉండేటప్పుడు అసలు ఏం చేయాలి? అందట్టు ఈ కోవిడ్ టైంలో ప్రెగ్నెన్సీ లేడీస్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. సో ఆ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పూనం గారు ఫ్రమ్ మెట్రోకేర్ హాస్పిటల్, మాతృశ్రీనగర్, మియాపూర్. హలో మ్యామ్. మ్యామ్, యాంటీనెంటల్ కేర్ అంటే ఏంటి? యాంటీనేటల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 9వ నెల వరకు ఒక సిస్టమాటిక్ పద్ధతిలో అండర్ సూపర్విజన్ కాంప్లికేషన్స్ అవన్నీ చూసుకుని ప్రెగ్నెన్సీ ఎండ్ అయ్యే వరకు, అంటే డెలివరీ అయ్యే సమయానికి మనం హెల్దీ మదర్ని, హెల్దీ బేబీని చేతికిచ్చేదాన్నే యాంటీనేటల్ కేర్ అంటారు. ఈ యాంటీనేటల్ కేర్లో కొన్ని విభాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హిస్టరీ అనేది ఒకటి ఉంటుంది. అంటే మదర్కి ఏమైనా ప్రీవియస్గా ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయా, ఏమైనా కార్డియాక్ సంబంధించిన ఉన్నాయా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఎనీమియా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. అది కాకుండా ఒకవేళ ప్రీవియస్ డెలివరీస్ ఉంటే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఏమైనా ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిందా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో, ఏమైనా అబార్షన్స్ ఉన్నాయా, లేకపోతే శిశువుకి సంబంధించి ఏమైనా ఉన్నాయా అన్నది కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మదర్ గురించి గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసి ఒక రికార్డ్ అన్నది మెయింటైన్ చేసుకుంటాము. అది యాంటీనేటల్ కేర్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ హిస్టరీ ఇవన్నీ సంబంధించి ఒక రికార్డులో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూసిన వెంటనే మనకి మదర్కి రిస్క్ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుస్తుంది. సో ఈ హిస్టరీతో పాటు టెస్ట్లు కూడా ఉంటాయి. సో యూరిన్ టెస్ట్ ఉంటాయి, రక్త పరీక్షలు ఉంటాయి, స్కానింగ్స్ ఉంటాయి. ప్రతి 3-7 నెలలకి ఒక స్కానింగ్ ఉంటుంది. సో 7వ నెల తర్వాత నుంచి గ్రోత్ స్కాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్కానింగ్స్ వీటి వల్ల మనకి బేబీ సరిగ్గా ఎదుగుతుందా లేదా, మదర్కి ఏమైనా రిస్క్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. సో వీటి ద్వారా మనం ప్రెగ్నెన్సీని ఒక సాఫీగా ప్లాన్ చేసుకోవచ్చు, డెలివరీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒక కాంప్రహెన్సివ్ పార్ట్ లాగా ఉంటుంది కాబట్టి మదర్ డాక్టర్ ఇద్దరు కంఫర్టబుల్గా ప్లాన్ చేసుకునేలా ఉండాలి. కాబట్టి యాంటీనేటల్ కేర్ అన్నది ఉంటుంది. సో కంప్లీట్గా 9 months హిస్టరీ కూడా మీ దగ్గర పెట్టుకుంటారు. సో డెలివరీలోని ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూడడానికి. రైట్. సో ఇంకా మెట్రోకేర్ హాస్పిటల్లోని అందిస్తున్నటువంటి సర్వీసెస్ ఏంటి? మెట్రోకేర్ హాస్పిటల్లో డే కేర్ సర్వీసెస్ ఉన్నాయి అండ్ అన్ని రకాల ప్రొసీజర్స్ మేము చేస్తాము. డే కేర్ ప్రొసీజర్స్కి వచ్చి సర్విక్స్ బయాప్సీ, ఎండోమెట్రియల్ బయాప్సీ, సో ఇవన్నీ క్యాన్సర్ని రూల్ అవుట్ చేయడానికి జరిగే పరీక్షలు. అలాగే డైలటేషన్ అండ్ క్యూరటేజ్ ఉంటుంది. టర్మినేషన్, అబార్షన్, ప్రెగ్నెన్సీకి సెక్షన్ ఎవాక్యువేషన్ చేస్తాము. అలాగే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి లూప్స్ అన్నవి ఉంటాయి, ఐయుసిడి డివైజెస్ అంటారు. సో అవి కూడా ఇన్సర్ట్ చేస్తాము. అండ్ ఈ లాప్రోస్కోపీ పద్ధతి కూడా మా దగ్గర ఉంది. సో ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీకి కోసం వచ్చే వాళ్ళకి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అన్నది ఉంటుంది. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ కూడా మేము ఇక్కడ చేస్తాము. అది కూడా అందుబాటులో ఉంది. అండ్ ఈ సర్విక్స్ బయాప్సీ, ఎండోమెట్రియల్ బయాప్సీ అనేవి క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవడానికి చేసే పరీక్షలు, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్యాప్స్మియర్, హెచ్పివి టెస్టింగ్, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మేజర్ ప్రొసీజర్స్కి వచ్చేసరికి లాప్రోస్కోపీ ఇక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి ల్యాప్ హిస్టెక్టమీస్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ చేస్తాము. ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. అండ్ నార్మల్ డెలివరీ, పెయిన్లెస్ డెలివరీ అండ్ సిజేరియన్ సెక్షన్స్ కూడా ఇక్కడ చేయబడతాయి. ఓకే. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్లీ డెలివరీ దగ్గరకు వచ్చేటప్పటికి అంత టెన్షన్ ఉంటుంది. సో ఆ పెయిన్స్ తట్టుకోవడం అది నార్మల్ ఇది కాదు. సో ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీస్ కూడా వస్తున్నాయి. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు చేయించుకోవటం?
పెయిన్లెస్ డెలివరీ అంటే ఇప్పుడు నొప్పి వల్ల ఏమవుతుందంటే మదర్కి హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. దానివల్ల లోపల ఉన్న బిడ్డకు కూడా హార్ట్ రేట్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే లోపలే శిశువు విరేచనానికి వెళ్ళడం, ఇవన్నీ మెకోనియం అన్నది అంటారు. సో ఈ మెకోనియం వల్ల పాస్ అయితే ఏంటంటే లోపల ఉన్నప్పుడు ఎన్ఐసియు అడ్మిషన్ అయ్యి అది ఎన్ఐసియు అడ్మిషన్స్ అవుతాయి. ఇదేంటంటే లోపల విరేచన పాస్ చేస్తే బిడ్డ ఊపిరి తీసుకోలేదు ఆ టైంలో. సో అదేంటంటే లంగ్స్లోకి వెళ్ళిపోయి సో కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి ఒక రీజన్ కూడా పెయిన్ కావచ్చు. సో ఈ పెయిన్ అన్నది తగ్గించడం అన్నది ఒక ఇంపార్టెంట్ పార్ట్ డెలివరీలో. సో ఈ కొన్ని వేరే పద్ధతులు ఉన్నాయి పెయిన్ తగ్గించడానికి, ఆక్యుపంక్చర్, హిప్నోసిస్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని పద్ధతులులోకి వస్తే ఈ నైట్రస్ ఆక్సైడ్ ఇన్హలేషన్ అన్నది ఒక పద్ధతి, ఎపిడ్యూరల్ బ్లాక్ అన్నది ఇంకో పద్ధతి. నైట్రస్ ఆక్సైడ్ అన్నది ఎక్కువగా వాడుకలో లేదు. అది మామూలుగా ఎంటనాక్స్ మిక్చర్ అంటారు, ఆక్సిజన్ నైట్రస్ ఆక్సైడ్ మిక్చర్ ఉంటుంది, అది ఎక్కువ ఇవ్వడం లేదు. ఎపిడ్యూరల్ బ్లాక్ అనేది ఏంటంటే వెన్నుముక దగ్గర ఒక చిన్నపాటి ఇంజెక్షన్ చేస్తారు, ఈ ప్రక్రియనే ఎపిడ్యూరల్ బ్లాక్ అంటారు. ఈ ఎపిడ్యూరల్ బ్లాక్లో ఏంటంటే బొడ్డు కింద నుంచి భాగం అంతా మత్తుగా ఉంటుంది. పెయిన్స్ అన్నవి ఒక సెన్సేషన్స్ తెలియవు, అంటే పెయిన్ సెన్సేషన్ ఉండదు, కానీ పొట్ట బిగువుగా అవ్వడం, కాంట్రాక్షన్స్ ఇవన్నీ ఉండడం. అంటే పెయిన్స్ రాకుండా వాళ్ళు ప్రెషర్ అనేది ఏ రకంగా ఇవ్వగలుగుతారు? అండి పెయిన్ రాకుండా ప్రెషర్ ఇవ్వడానికి ఎపిడ్యూరల్కి ఇచ్చేదానికి నార్మల్ డెలివరీకి అంత ఒక 15 to 30 minutes గ్యాప్ ఉంటుంది. సో లేబర్ ప్రాసెస్ ప్రొలాంగ్ అయిందంటే ఒక ½ an hour వరకే. కాకపోతే ఈ పెయిన్లెస్ డెలివరీ వల్ల ఏంటంటే పోస్ట్ డెలివరీ కూడా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బేబీకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. అంటే సిజేరియన్ చేసిన మాదిరిగా మీరు ఇంజెక్షన్ అనేది అక్కడ వెన్నెముకలో ఇస్తారా? సిజేరియన్ చేసినప్పుడు స్పైనల్ అనెస్థీషియా, ఎపిడ్యూరల్ అనెస్థీషియా రెండు ఉంటాయి. జనరల్గా అందరూ స్పైనల్ అనెస్థీషియా ప్రిఫర్ చేస్తారు. ఈ ఎపిడ్యూరల్ అనేది ఏంటంటే ఒక టాప్అప్స్ అన్నవి ఉంటాయి. ఈ టాప్అప్స్ ఏంటంటే మనకి తర్వాత కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ స్పైనల్ అనెస్థీషియా అంటే ఒక 1 hour వరకే ఉంటుంది దాని ఎఫెక్ట్, మత్తు ఎఫెక్ట్. ఈ ఎపిడ్యూరల్ అనేది టాప్అప్స్ మనకి పోస్ట్ ఆప్ పెయిన్ రిలీఫ్ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మనం దాన్ని మానిటర్ చేసుకోవచ్చు. అంటే చాలామంది అనేది ఏంటంటే సిజేరియన్ చేయించుకునే వాళ్ళు, సో మాకు స్పైన్లోని ఇచ్చిన ఇంజెక్షన్ మూలంగా తర్వాత నెమ్మదిగా బ్యాక్ పెయిన్ రావటం అనేది కంప్లైంట్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. బికాజ్ ఆ ఇంజెక్షన్ మూలంగా కార్టిలేజ్ నెమ్మదిగా లీక్ అవుతూ ఉంటుంది అట్లా అని. అలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా దీంట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా తీసుకోవటం వల్ల అని? అంటే ఇప్పుడు ఎపిడ్యూరల్ ఎనాల్జెసియా అన్నది చాలా మెటిక్యులస్గా చేసే ప్రొసీజర్. అంటే చాలా తక్కువ మందికే ఫీవర్, ఇలా పోస్ట్ స్పైనల్ హెడేక్ అంటారు, ఇలా ప్రొసీజర్ కరెక్ట్గా లేని వాళ్ళు చేసినప్పుడే ఇది ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి. నేచర్గా మెటిక్యులస్గా చేసే ప్రొసీజర్లో అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తక్కువగానే ఉంటాయి. సో పోస్ట్ ఆప్గా మేము ఏం అడ్వైజ్ చేస్తామంటే హైడ్రేషన్ ఎక్కువ ఇంపార్టెంట్, అంటే వాటర్ ఎక్కువ తాగాలి. ఈ వాటర్ ఎక్కువ ప్రొసీజర్ చేసే ముందు కూడా మదర్కి బాగా వాటర్ ఎక్కువ తాగమని మేము అడ్వైజ్ చేస్తాము. సో ఈ హైడ్రేషన్ వల్ల ఏంటంటే ఈ హెడేక్, ఈ బ్యాక్ పెయిన్ అన్నవి చాలా తగ్గుతాయి. సో 90% వీటి వల్ల మనం బ్యాక్ పెయిన్, హెడేక్ ఇవన్నీ రాకుండా చూసుకోవచ్చు. అంటే పెయిన్ తీవ్రతని ఎట్లా గుర్తిస్తారు? ఇన్ని అవర్స్ కన్నా ఎక్కువైతే ఈ పెయిన్స్ ఇప్పుడు తీసుకోవచ్చు అని ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు లేబర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఒకలా ఉంటుంది, సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనకి నిర్దిష్టంగా దేనికి ఇన్ని అవర్స్ ఉంటుందని మనం చెప్పలేము. సో ఇట్ మైట్ బి 14 hours to 20 hours అలా ఉంటుంది. అంటే 20 hours వరకు చూస్తారా? 20 hours వరకు చూడరు జనరల్గా. సో ఈ పెయిన్స్ అనేవి ఒక్కొక్క మదర్కి ఒక్కొక్కలా పర్సెప్షన్ ఉంటుంది. సో ఈ డెలివరీ అంటేనే పెయిన్స్ భరించాలన్నది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అయితే లేదు. సో ఈ పెయిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, అంటే బేబీ మీద సైడ్ ఎఫెక్ట్స్ కన్నా పెయిన్స్ని తగ్గించేదానికే ఎక్కువ ట్రై చేయాలి. అందుకనే పెయిన్లెస్ డెలివరీ అనేది మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం.
రైట్. సో ఇప్పుడు కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవచ్చా లేదా అనేది ఒక అపోహ అయితే ఉన్నది. సో అది రియల్గా అపోహేనా, అసలు తీసుకోవచ్చా లేదా? అంటే ఇప్పుడు థర్డ్ వేవ్ అన్నది ఇప్పుడు అందరూ అంటున్నారు థర్డ్ వేవ్ వస్తుంది అని అంటున్నారు. అక్కడ రష్యా వాటర్లో కూడా డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ ఇవి ఎక్కువ ఉంటున్నాయి. వాటి వల్ల డెత్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇక్కడే కాదు, యూరోప్లో కూడా ఎక్కువ ఉంటున్నాయి. సో ఈ థర్డ్ వేవ్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మదర్కి రోగనిరోధక శక్తి అన్నది తగ్గుతుంది. సో ఈ రిస్క్స్ అన్ని వాటిని బేర్ చేయడానికన్నా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రెగ్నెంట్ మదర్స్ని, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వాళ్ళందరినీ కూడా వ్యాక్సిన్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. సో ఏ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా ఇండియాలో అవైలబుల్గా ఉన్నవి కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఈ మదర్స్ ఇప్పుడు లో రిస్క్ మదర్స్, హై రిస్క్ మదర్స్ రెండు రకాలుగా ఉంటే, లో రిస్క్ వాళ్ళు అంటే ఏ కాంప్లికేషన్స్ లేని వాళ్ళు కోవిషీల్డ్ తీసుకోవచ్చు, కోవాక్సిన్ తీసుకోవచ్చు అవైలబిలిటీని బట్టి. అదే హై రిస్క్ మదర్స్ అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ వాళ్ళు, లేకపోతే ఏమైనా కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి త్వరగా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుంటే మంచిది. అంటే కోవాక్సిన్ అనేది 2 డోసులు వితిన్ అ మంత్ తీసుకుంటారు. సో కోవాక్సిన్ ఎక్కువ హై రిస్క్ మదర్స్కి ప్రిఫర్ చేస్తే మంచిది. అంటే మామూలు పర్సన్సే మనం వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి కదా, సో ప్రెగ్నెన్సీ లేడీస్లోనే అట్లానే ఉంటాయా అని? ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది కూడా ఫీవర్, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ మైనర్ సైడ్ ఎఫెక్ట్సే, 1-2 డేస్లో తగ్గిపోతాయి. సో వాటి వల్ల మనం కోవిడ్ వల్ల వచ్చే రిస్క్ని మనం తీసుకోలేము. కోవిడ్ ఇంకా రిస్కీగా ఉంటుంది. సో వ్యాక్సిన్ తీసుకోమని అందరూ చెప్తున్నారు. సో మదర్లో డెవలప్ అయిన యాంటీబాడీస్ చైల్డ్కి కూడా వెళ్తుందంటారా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల? డెఫినెట్లీ వెళ్తుంది. ఈ మదర్ నుంచి చైల్డ్కి డిసీజ్ ఎలాగైతే ట్రాన్స్మిట్ అవుతుందో, మదర్ నుంచి చైల్డ్కి వ్యాక్సిన్ కూడా, యాంటీబాడీస్ అవన్నీ కూడా వెళ్తాయి. సో బేబీకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ప్రెగ్నెన్సీ లేడీస్ కోవిడ్ టైంలోనే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అండ్ నార్మల్గానే ప్రెగ్నెన్సీ లేడీస్ కాంప్లికేషన్స్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please like, share, subscribe to Pragna Media.